నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దోమలపెంట చెక్పోస్ట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కారును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. జనగామ నుంచి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బ్రేక్ గుంజ చేసిన రాలే, మళ్ళీ గేర్ డౌన్ చేసుకుంటా వచ్చిన ఆన్లైన్ క్లచ్లో డౌన్ చేసుకుంటా బండి మొత్తం ఇట్లా స్లో చేసిన. అయినా కూడా బండి కంట్రోల్ కాలే, అట్లే నొక్కొని వస్తూనే ఉంది. లేచినా కూడా నొక్కొని వెళ్ళిపోయింది అంతే. ఆడికి వచ్చినాక వీడికి రాగానే వాళ్ళందరూ ఉండి సైడ్ గుంజు తాకిన మంచి సైడ్ గుంజు అంటే సైడ్ గుంజు చేసి అది సైడ్ గుంజు అనుకొని పడ్డాం అంతే. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దోమలపెంట చెక్పోస్ట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కారును ఢీకొని బోల్తా పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? కుమార్, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపైన ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి ఒక కారును ఒక ఆవును ఢీకొట్టుకుంటూ అది పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ ఘాట్ సెక్షన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి అక్కడ బోల్తా పడినటువంటి పరిస్థితి ఉదయం జరిగింది. దీనికి సంబంధించి ఈ బస్సు జనగామ నుంచి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా గత 20 రోజుల క్రితము పెళ్లి చేసుకున్న వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఇరు కుటుంబాలు కూడా కలిసి ఒక 37 మంది బస్సులో ప్రయాణిస్తా ఉన్నారు. ఆ 37 మందిలో 29 మంది పెద్దవాళ్ళు ఉండగా 8 మంది చిన్నపిల్లలు ఉన్నారు. దాంట్లో 8 నెలల పాప కూడా ఉన్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో కొంతమందికి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ దోమలపెంట సమీపంలో రోడ్డు చిన్నగా ఉండడంతో చాలా ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. గత 2 నెలల క్రితము ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో పాటు మరొక వ్యక్తి కూడా అక్కడ కారు యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ డివైడర్ లేకపోవడం, ఎక్కువగా వాహనాలు అంటే శ్రీశైలం నుంచి వస్తుండడం, ఇటు హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్తుండడం, ఎక్కువ వేగంగా స్పీడ్ గా వచ్చేటువంటి వాహనాలు ఉంటాయి. తర్వాత పెద్ద మొత్తంలో వాహనాలు అధికంగా రద్దీగా రోడ్డు అంతా కూడా ఉంటుంది. దానికి సంబంధించి రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల, డివైడర్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా ఈ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. పలు దఫాలుగా అక్కడ గ్రామస్తులు దోమలపెంటకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రోడ్డు పెద్దగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రమాదాలు అయితే జరుగుతా ఉన్నాయి కానీ రోడ్డు మాత్రం పెద్దగా అంటే వెడల్పు చేయటం లేదని చెప్పేసి, డివైడర్ ఏర్పాటు చేయటం లేదని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రమాదాలు ఇన్ని జరుగుతున్నప్పటికీ మరి రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా డివైడర్ ఏర్పాటు చేయాలి, ఆ రోడ్డును వెడల్పు చేయాలని చెప్పేసి కూడా దోమలపెంటకు సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు ఉదయం ఈ ప్రైవేటు బస్సు బోల్తా పడడంతో అక్కడ గ్రామస్తులంతా కూడా వచ్చి వాళ్లకు సహాయక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే క్షతగాత్రున్నారో వాళ్ళు చికిత్స కోసం తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. వీళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబంలో కొంత విషాదం కూడా నెలకొందని చెప్పేసి చెప్పవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.